ఎప్పుడు పెట్టించిండు అయ్యా ఈయన చంపిండి డాడీ పోయిండ్రా అంతేనా అబ్బాయి సైకిల్ వేసుకొని అంతా తిరిగి వెళ్తాది రయ్యాల కొడుక అయ్యో ఈ సైకిల్ వేసుకొని తిరిగింది బయలు తిరిగింది ఆటో ఆడింది అంత వెళ్తాను ఇక ఎండ పిచ్చి ఎండ కొడుతుంది డాడీకి రేపు ఫోన్ చేయకపోయినా మరి రమ్మన పోయావు ఫోన్ చేస్తున్నా ఫోన్ ఫోన్ తిడతాడు అక్కడ ఫోన్ చేస్తాను బాగా ఇక్కడ ఇక్కడ నువ్వు మంచిగా తీసుకోమంటే నాకు ఫోన్ చేస్తావా అంటాడు ఎండ కొడుతుంది డాడీ మరి నేను పోరాన పోయినావు మీరే తెచ్చిరే ఈత కలగానే వచ్చినావు అగో గీడే మన చిన్నోడా అని మేము పిలుస్తాను అరే గిడేంద్ర పరగత్తాను అని మీ ఊరికి వస్తారా అగో గీడేంద్ర గిడునుడు అని మేము పిచ్చడం అవుతాను ఎన్ని గుంటలు అవుతుంది ఇది 20 గుంటలు అవుతా ఇంకా ఇంకొక రోజు మాట అవుతాడు 10 గుంటలు మరి అరే పోయాడు ఇంకా బర్ర బయట తిరుగుతా పోరాడు ఒక పోరాడు ఒక నిర్మాణ కొడతారు నువ్వు పక్క ఆడపక్క మరే తాగుతాయి కానీ అటు పోవచ్చే పోరాడికి ఎండ కొడతలేదా నువ్వే కొంచెం ఓపిక పట్టి మరి ఆరా వచ్చిండు అది చిన్న పోరాడే కొంచెం పోరాడు చూసుకుంటాం ఇప్పుడే నిర్మాణ కొడతాను అప్పటి వరకు ఎట్లా అటు 4 బర్రెలు పోవచ్చు ఇటు 4 బర్రెలు గుడ్లు పోవచ్చు సైకిల్ వేసుకొని తిరిగిందా అని తెలుతుందా కట్టమే ఉన్నది తొక్కుతానా 10-20 గుంటలు ఎండ ఎండ కొట్టవచ్చు పూరని ఎండలు చంపుతారు బువ్వ తినంటే మొదలు పెట్టే కాడ అలా ఉండాలి అలా అయ్యా పని పూర చూడు ఉరికి ఉరికి నిలబడబట్టే తెల్లారు లేతాడో లేవాడు ఆ కాలాన్ని అయిపోతుంది పడు అయిపోతుంది ఈ ఆరంగం పడాల్సి మధ్య అంటాడా సైకిల్ వచ్చిందంతా ఆయన తెలుస్తుంది మళ్ళీ రేపు ఒక్కరోరా ఏదో మర్యాలా కొనుక్కోండి మరి ఎవరి కొరకు మంద కావాలా పడితే గిది గిదో మంద కావాలన్నా పడితే మరో కట్ట అవుతాడు ఎండ కొట్ట మరి ఎండాకాలం అనేది ఎండాకాలమైనా ఎండ కొట్టదారా పొక్కలు అడ్డమాడతా ఉరికి అడ్డమాడతా నావురా రేపు పొద్దున బాబు పైన కనబారు
పైసలు మంద పైసలు ఎంత 5000. 5000 ఆ సరే పట్ ఆ చెప్పు ఇటుకల మనం పని కాచో పని కాడ సరే చూస్తాం పడితే చూస్తాం వర్షంకి వచ్చింది మరి మెత్తవాడగా మంచిగా వస్తుంది పోతానంటే చెత్తపడి అట్లా తిరిగేస్తాం సరేపా ఇంటికేనా చెత్తపడి పోయేస్తాం ఇక ఏం చేయాలి ఈ బర్రు వదిలినాక అక్కడికి పోయినాక ఈ పెండ తీసి ఒక్క కడ వేయాలి అప్పుడు అయినాక ఇంటికి పోవాలి అంతవరకు పోయేది లేదా పోతానే బర్రె కొప్పండా అంత తీసేసారు ఇక్కడ పడతాను అక్కడ చూసినా ఎట్ట గుమ్తానే కుమ్ముతాయి గట్ట కుమ్ముతాయి మరి సరే మరి మెల్లగా బర్రెలు వేసినాక పెండ తీసి మెల్లగా రా మరి మెల్లగా పోతాం ఇక అలా ఎండగా వెళ్తుంది పెండ తీసే వరకు వెళ్తుంది తెలంగాణ తాగుదామా మరి ఆ గౌడ వస్తాడు చెట్టుకు వస్తాడు ఆ గౌడ వస్తాడు తీసుకొని తాగి మెల్లి ఆ ఇటుకలు దుట్టుకొని పోదాం సరే రాగా ఉంటే తెస్తామో లేకపోతే ఇదేం ఇక సరే పోతానా బాయిరా పెళ్ళతో తీసేయాల వాడేసిరా ఇక పోయి చెట్టు వస్తాడుగా తెచ్చుకుంటే సరే పా తీసుకున్నాపా మరి కాలు గుమ్ముతారా నన్ను అయ్యో పొట్టు అక్క ఇదేంద్రో అబ్బాయి వీటి తిరిగి కొంచెం పని కూర్చున్నా పట్టి ఎండకున్నా పరిస్థితి తీసుకొచ్చారు మా అయ్యారు కూర్చున్నా ఎండకు ఇప్పుడు ప్రశాంతంగా ఉన్నది పట్టు మళ్ళీ పోతానే కదరా పోదాం పో అరే ఎక్కడే నచ్చిందంటే మేము మెడలు వేస్తానే అరే అరే ఇప్పుడు ఎందుకు పెట్టారా మీరు మీరు కలుపుతారు కోరి మీ సంగతి చెప్తా మీరు అనుకుంటారేమో అరే ఈ విన్నోలో ఇలా పెట్టినట్టున్నది ఇలా పెట్టిన మా భార్య కనిపిస్తలేదు మరి పిల్లలు ఉంటాయి కాబట్టి పొద్దున్న చూసుకోవాలి పెండ అసలు ఎవరికి ఎంతసేపు అని ఎత్తా నాకేమో కడుపులో కాలుతున్నాయే ఇట్లేమున్నాయి పండుగ
మళ్ళా ఎండ స్టార్ట్ అయింది. మందోళ్ళు అయితే వచ్చారు, ఇంకో వాళ్ళు అత్తరు కావచ్చు. కొంచెం కూర్చుంటుంది ఇంకా చెట్టు పోయి అంతసేపు ఎవరైనా అవుతారా? మీకు బొట్టు మేలాంటి దిగిస్తారా మరి సగం తీయరాదు రే, సాతన అయితే లేదు తీసిపోతా. తీసుకోవాలి ఇప్పుడేదో తీస్తా, మీరు బర్ర దిగరు. బర్రెలు తీస్తారా? మన ఖాళీ చెప్పవరా? నా దగ్గర లేవు పైసలు. పైసలు లేదు, మన ఎట్లా ఉంటుందిరా? మన ఎట్లా ఉంటుంది అంటే మా డాడీ ఒప్పించింది. మీ డాడీ ఏంటి మరి? మీ డాడీ అడగరా? చెప్పు తాత. ఇప్పుడు ఇద్దాం. ఎప్పుడు? ఎంతసేపు? పైసలు ఇచ్చిన మంద రేపు ఇస్తాం కానీ పైసలు రేపు ఇస్తాం. లేదు నా సెల్ లేదు, వర్షం కొడుతుందా అని తెచ్చుకోలే. కవర్ లేదు. ఏనాక మీ అయ్యా మొగిలి చెప్పు, సరే పైసలు వాడదేమన్నారు గొడ్డోళ్ళు అని చెప్పు. లేకపోతే అక్కనే గ్రామ పంచాయతీ మందర కాడ కట్టిస్తాడని చెప్పు. మన కళ్ళే కారా మీకోసం నేను చూసినా కదా, ఆకలి అవుతుంది. ఎందుకు గౌడ ఎక్కినాడా పోయినాట అటకెళ్ళటనే ఇలా పడ్డాడట పోయి. మరి గౌలేదు మేమేం చేయమంటారు? ఇంత తాగితే కడుపులో చల్ల పడుతుంది అనుకుంటే మంచిగా చూస్తానే కదా వీళ్ళు ఎప్పుడు వస్తారు ఎప్పుడు వస్తారని. ఎప్పుడు వస్తారంటే మరి ఆడ ఏం చేయమంటారు? గడుపు ద్వారానికి ఇంత కాలని రాయినా మెత్తవాడా ఎత్త బుక్ వస్తుంది రా పోవడం. అవన్నీ 2 ఇంటి ఆకలావు కడుపు చల్లవాడు ఎట్లా చేస్తురా? ఆకలి కాబట్టి ఎండ కొట్టబట్టి టక్కన పోతున్నా బర్ర మంద పెట్టి వాళ్ళు 11 దాకా లేపుతారు. వాళ్ళు 11 కావన్నా చెవిటలు రావా మరి? మన కావాలంటే చెవిటలు రావు ఎండకు ఇక లేపుతారు. ఇక 10-11 అయినాక పొద్దురా పెట్టేవాళ్ళు వాళ్ళకే పావటీలు తినేదాలు. మరి 2 సార్లు తింటారా పెడతారా? పెట్టరు. సరే మరి ఇంటికి పోయి డాడీ చెప్పమంటావా? మరి ఆకలి అయితే దానికి అన్నం కూడా పోయి అంట. మరి మందలు ఎత్తుదా పెండకాలు తీసి అంట, బయట పెరిగిన పెండ తీసి లోపడే అన్న. మరి అని టైం పడుతుంది, మరి పోయి టిఫిన్ ఇచ్చి రాపోయా అంట. సరే మేము నడతాను మరి. ఇక మరి పైన వాళ్ళు లేచినాక మేలే అవన్నీ అక్కడ రోడ్డు పడగొట్టమాను. సరే పోతాను ఇక రేపు పారా, మన టైం అవుతుంది పని పోవాలి. చెప్తారా చెప్తారా